అమరగా నమస్తే అండి. మా జగన్మోహన్ రెడ్డికి ఇంకా తగ్గలేదండి. ఇంకా తగ్గలేదు ఏంటి అంటే మీరే అర్థం చేసుకోండి. 10 సార్లు నేను చెప్పలేను నాన్నకే పిచ్చుందని చెప్పేసాను. ఇవాళ కూడా మాట్లాడుతూ మళ్ళీ సేమ్ మావిగాన్ అంటే మామూలుగా కాదు. నేను చెప్పిన తర్వాత కూడా ఆహా అంటాడు, అంటాడు, అబ్బే అంటాడు. విచిత్రమైన మాట్లాడతాడండి. అదేదో ఇదిలాగా. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టకోకుండా ఇక్కడ కట్టయ్యా 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. ఇవన్నీ ఈ సొల్లు మాటలని అన్న నువ్వు ఇప్పటి వరకు చెప్పుకోవచ్చు కదా. ఈ సొల్లు అంతాను నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజునో రెండో రోజునో చెప్పి తగలడాలా. అమరావతి రాజధాని కాదు, మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్నం, ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టేస్తే మనకి రాజధాని అయిపోద్ది అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పాలి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునో రెండో రోజునో 1 నెల తర్వాతో 2 నెలల తర్వాతనో చెప్పి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత చెప్పావు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న 4 ఏళ్ల తర్వాత చెప్పావు. అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అన్నావు. మరి అప్పుడు ఏ విధంగా అన్నావు? ఇవాళ ప్లాన్ బి అంటున్నావు, రేపు పొద్దున్న ప్లాన్ సి ఏముంది నీ దగ్గర? అది కూడా చెప్పాలి కదా. ఇక్కడ మొదలెడతాడు మన నోటి పిచ్చితనం బయటపడిపోతే ఇక్కడ కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా అబ్బా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. ఎవడమన్నా నువ్వు అసలు నాకు అర్థం కాదు. ఎవడవు నువ్వు? ఓకలో ఎగ్గడివి నువ్వు చెప్తే చేస్తారా? ఎక్కడ చెప్పాలి నువ్వు? నువ్వేనా మాకైనా సుప్రీంవా? ఆంధ్రప్రదేశ్కి నువ్వేనా తోపు తురుము కానువా? లేదంటే మీ కింద మేమంతా బానేసనవా? నువ్వు చెప్పినట్టు ఎట్ట పడితే అట్ట చేస్తారా? ఎక్కడ చెప్పాలి నువ్వు? నీ అభిప్రాయం ఏదైనా చెప్పాలనుకుంటే ఎక్కడ చెప్పాలన్నా ఒక శాసనసభ్యుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళి, ఆ రోజు తీర్మానం జరుగుతున్న రోజు అసెంబ్లీకి వెళ్ళి, అయ్యా నేను అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ప్లాన్ బి ఉంది నా దగ్గర. నాకు రాత్రులు అప్పుడప్పుడు పిచ్చిగా కళ్ళన్నీ వస్తూ ఉంటాయి, ఆ కళ్ళన్నింటిలో కూడా మీ మీద రుద్దేస్తూ ఉంటాను నేను. నా దగ్గర ప్లాన్ బి ఉందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పాలి. ఎక్కడ చెప్పావు నువ్వు? తాడేపల్లి కొంపలో కూర్చొని 4 గోళ్ళ మధ్యన ఒక ప్రెస్ మీట్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పేస్తా, ఓహో అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్లాన్ బి అన్నాడు, అర్జెంటుగా మావిగాని అన్నాడు కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాల్లో అమరావతి రాజధాని కింద చేసేయాలని చెప్పేసి ప్రభుత్వం మొత్తం పరుగులు పెట్టేస్తారా? మనం చెప్పాం చిలక చెప్పినట్టు. ఆహా, గతంలో నువ్వు 3 రాజధానులు అన్నావు, ఏమైపోయింది మరి? అంటే నువ్వు చెప్పింది అల్లా చేసుకుంటా పోతారా అన్న? ఉండొద్దా? కనీసం వెనక మీద బుర్ర ఉంది, బుర్రలో ఇంత గుజ్జు లేదన్నా నీకు. మరి ఎలా బతుకుతున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? నీకు 10 మంది కాంట్రించి మొఖమ్మ తుప్పుకు ఊసేస్తున్నా సరే కనీసం సిగ్గు సెరవు లేకుండా ఇంకా మావిగాని అనుకుంటే ఇక ఇది పిచ్చి అనుకోవాలో. పిచ్చి కాదు, ఇది పిచ్చి నర, పిచ్చికి మించిది. ఇలాగే మాట్లాడాలి. ఇంకా దీన్ని పిచ్చి అంటారన్నా. పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుంది, కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా పిచ్చి ఉందనుకో, 10 మంది 10 రకాలుగా మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ పిచ్చి ఉన్నవాడు కూడా ఆగిపోతాడు. ఎందుకులేరా బాబు అనవసరంగా మనల్ని తిడుతున్నారని చెప్పేసి అని. నువ్వు పదే మాట్లాడుతున్నావు అంటే పిచ్చి నారు. ఇది నీకు ఏమాత్రం సిగ్గు సెరవు లేదు, వదిలేసావు, మొత్తానికి అన్ని ఇడిచిపెట్టేసావు. ఇంకా నువ్వు చెప్తే చేసేయాలా? ఆహా, ఇంకా మన బతుకి ఆహా ఊహు తక్కువ వచ్చింది. ఇంకా మన ఆహా ఊహు అనుకోవడం ఇంక బతుకంతాను. ఇంకా నువ్వు ఇలాగా అప్పాబాయ కౌరులు చెప్పు. ఇంకా రాజధాని పైన నీ నిర్ణయం ఒకే ఒక్క నిర్ణయం లేకుండా కనీసం అదన్నా ఉండొద్దా? ఒక పార్టీ స్టాండ్ ఉండొద్దా? అనే పొద్దున మీ నాయకులు ఏదైనా డిబేట్లో కూర్చుంటాడు, రాజధాని అంశం పట్ల మీ స్టాండ్ ఏంటి అని అడుగుతారు. ఏమని చెప్పుకొస్తాడు? 3 రాజధానులు అని చెప్తాడా? లేదు ఇప్పుడు మావిగాని అని చెప్తాడా? కొన్ని మావిగానే అంటాడు. రేపు పొద్దున మళ్ళీ ప్లాన్ సి చెప్పరని చెప్పేసి నమ్మకం ఏంటని చెప్పేసి ఎవరైనా అడిగాడు అనుకో,
తలకాయ తీసుకెళ్ళి కాళ్ళు రెండు మధ్యలోనే పెట్టుకోవాలి. ఆహా నువ్వు చెప్పినంత ఈజీగా ఉండదు. ఆహా ఇక్కడ అన్ని బుర్ర తక్కువ మాటలు మాట్లాడతాడు. ఎవడన్నా ఏమన్నట్టే మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ మాట్లాడు. ఎందుకు ఆహా ఎందుకు వద్దు కారణం ఆడ 2 లక్షల కోట్లు వర్కులు డబ్బులు అట్ట చేతులు చూపుతున్నాడు. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సిగ్గుండాలి నీ బొత్తికి ఆ మాట మాట్లాడడానికి. ఈ మాట ఇంకా నువ్వు డబ్బులు తినేస్తున్నారో 2 లక్షల కోట్ల రూపాయలు అందులో అవినీతి చేస్తున్నారో ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీ బొత్తికి కొంచెమైనా సిగ్గుండాలి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తగలాడ్డావు కదా, చేసావు కదా, ఏమి నిరూపించో అడుగుతారో అడగరా ఎవరన్నా కానీ. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్ల కాలం పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. అమరావతి ప్రాంతంలో చేసిన అవినీతి ఏంటి? గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి మీద చేసిన అవినీతి ఏంటి? వాళ్ళు ఎంత తిన్నారో, ఎంతమంది మీద నువ్వు కేసులు పెట్టావు, ఏమి నిరూపించావు ప్రజల దగ్గర, ప్రజల ముందు? ఆహా ఇంకా అప్ప భయ మాటలు వచ్చేసినాయి. ఇంకా సిగ్గుచారా లేదు మన బతుకి. ఇంకెలా ఈ డొక్కుకోరులు చెప్పుకుంటూ తిరిగి ఇంకా ఈ మధ్యన తేడాగా మాట్లాడుతున్నా చూపించుకుంటే బాగుంటుందన్న. నువ్వు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నీకున్న పిచ్చితోటి ఏదో 4 మాటలు మాట్లాడేసి నేను చెప్పింది వేసి చేయాలంటే పిచ్చి అంటారు. అది చేయరు. అలాగా చేయరన్న. శబదానికి కూడా పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. తగలాడాలి, అక్కడ అసెంబ్లీలో తగలాడాలి, అక్కడ మాట్లాడాలి. అక్కడ మాట్లాడితే మీ అభిప్రాయాలు ఏమైనా సరే అసెంబ్లీలో చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. ఎక్కడ చెప్తాం మనం? 4 గోళ్ళ మధ్య చెప్పేస్తాం. నేను చెప్తే చేయరట, నేను చెప్తే చేయరట, తలకే ఆహా అని చెప్పేసి నిడి తిప్పడం, ఓహో అని చెప్పేసి నిడి తిప్పడం, ఆ కింద ఉన్న గొర్రెల మంది అంతా దెబ్బని బాధేసుకోవడం. ఏం పిచ్చులు తయారయ్యారు మా కర్మకి. ఎక్కడా లేని పిచ్చోళ్ళు అందరూ కూడా రాష్ట్రంలోనే తగలడ్డారన్న. ఇలా చూసాడు డబ్బడబడమని బాధేహర్యాల్లో. మళ్ళీ ఓహో అని చెప్పేసి నేను వంకేలా చూసాడు, ఇటు పక్కన కూర్చొని వాళ్ళని చూసాడు, మళ్ళీ వీళ్ళు డబ్బడబడమని బాధేసాడు. కాసేపు మురిసిపోయాడు, నేను అనగానే సప్పలు కొట్టేస్తున్నారని చెప్పేసి. ఏం పిచ్చితనం అండి ఇది. బరువును మాట్లాడుతున్నాం, బుర్రలేకుండా మాట్లాడుతున్నాం. అసలు కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉండొద్దు మనకన్నా సరే. 5 ఏళ్ళు పరిపాలించాము, మన హయాంలో ఈ మావిగని ప్రతిపాదన చేయలేదు. ఇవాళ ఉపాధి గురించి మన బిడ్డలు అట్ట నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటం ఇప్పటి నుంచి కాదు, నేను 2019 జగన్మోహన్ రెడ్డి గెలిచిన డే 1 నుంచి చెప్తున్నా. తను తీసుకున్న నిర్ణయాల పట్ల అప్పుడు మాట్లాడాము. అయ్యా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఆలోచన చేయండి. ప్రతిరోజు కూడా ఇక్కడ చదువుకున్న యువత, నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాల కంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ అని, లేదంటే బెంగళూరు అనో, లేదంటే చెన్నై అనో, లేదంటే మహారాష్ట్రనో, లేదంటే ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారండి, తరలి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే గల్ఫ్ కంట్రీలు వెళ్ళిపోతున్నారు, ఇతర కంట్రీలు వెళ్ళిపోతున్నారు పని చేసుకోవడానికి. ఇక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి. మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురండి, వాటిల్లో కూడా కమిషన్లకు కక్కుర్తి పడమాకండి, ఆ ప్రయత్నాలు చేయండి. అంటే ఎందుకు పరిశ్రమలు? నేను ముఖ్యమంత్రిగా ఉండగా మిమ్మల్ని కష్టపడిస్తానా? సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చాను ఏదో పథకం పేరుతోటి. నేను అలా డబ్బులు నొక్కగానే బటన్ నొక్కగానే డబ్బులు పడిపోతాయి. సంవత్సరానికి 15,000 రూపాయలు. నా ఫోటో ఒకటి నడు రోడ్డు మీద అయితే బిందు పాలు వస్తాయంటే అలాగే చేసారు. అలాగే పాలాభిషేకం చేయించుకున్నాడు. అలాగే 5 సంవత్సరాల పాటు ఏ బటన్ నొక్కినా సరే జన సమీకరణ చేసేయాలి, ఒక పెద్ద మీటింగ్ పెట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి రాళ్ళు రప్పలో కొట్టి ఇంకా కుటుంబం మొత్తం కష్టపడిన సొమ్ము ఏదో మనకి ఇచ్చినట్టు అక్కడ పెద్ద మళ్ళీ బిల్డప్, ఓవర్ యాక్షన్, మళ్ళీ అక్కడ మళ్ళీ ఏదో భజన బ్యాచ్ మనకి. ఆ రోజు గుర్తుకు రాలా? నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నెత్తునూరు మొత్తుకున్నాం మేము. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అయ్యా, కనీసం వాటినైనా అడ్డుకొని అంటే మేమే పొమ్మన్నాం, వద్దు మాకు. ఇది అమర్రాజా బ్యాటరీ ఆ విషయంలో ఏమని మాట్లాడారు? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు మేము పొమ్మన్నాం అన్నాడు. ఏదైనా కంపెనీ వెళ్ళిపోతుంది అనుకోండి రాష్ట్రం నుంచి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానో లేదంటే ఇంకొకరు ట్రోల్ చేస్తున్నారు అనుకో, ఆ కంపెనీ వెళ్ళిపోతుందని మీ సమాధానం ఏంటంటే మేమే పొమ్మన్నాం. వద్దు, మాకేమొద్దు, మా రాష్ట్రంగా అయినా వద్దు, అయినా ఉపయోగం లేని కంపెనీలు అయ్యిందని. దానివల్ల వాతావరణం పాడైపోతుంది, పీల్చే గాలి పాడైపోతుంది అన్నాడు. అమ్మ ఇంతలా వచ్చేసిన బాబు పిల్లలు అనుకున్నాం మేము. నేను చెప్పే మాటలు కామెడీగా అనిపించవచ్చు, కామెడీ కాదు సీరియస్గా చెప్తున్నాను నేను. సజ్జల రామకృష్ణ ఇలాగే అన్నాడు, మేమే పొమ్మన్నాం, మాకు వద్దా కంపెనీ. ఎంత శాతమంది అలాగని.
యాన ఇక్కడికి వచ్చి కంపెనీల గురించి నువ్వు మాట్లాడితే అలా తెల్ల మొక్క వేసుకొని చూస్తున్నావు. ఆహా సర్లే అయితేనే అలాగే చేద్దాం. అలాగే ఇంకా నువ్వు చెప్పిందల్లా మేము వినేసి పిసుక్కోవడమే. ఇంకా ఇంకేం చేస్తావులే పిసుక్కో డైలాగ్ ఉంటుంది చూసాం ఇంకా పిసుక్కోవడమే. ఇంకా కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకన్నా. వయసు వచ్చింది, 50 ఏళ్ళు దాటింది. వెనకడికదో సామెత ఉంటుందన్న, ఆ తొండ ముద్ర ఊసరు వెళ్ళినట్టు. నీకు ఎంత ఉన్నా పిచ్చికాస్తా ఎంత అయింది ఇప్పుడు, అరిసే ఎంత అయింది. ఇంకా నీ పిచ్చికి ఇంకా అదుపు లేదు. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా వినిపిస్తాను. రాధాకృష్ణను ఉద్దేశించి, ఏవిఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి ఈ పనోడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. జగన్ ఏం చెప్పినా ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధను, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక తిప్పన స్టేషన్కి తిప్పుకుంటా తిప్పేస్తాడట. ఈ బుద్ధి, ఈ జ్ఞానం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెద్ద పెద్ద సభలు పెట్టి ఎంత అన్యాయంగా మాట్లాడేవాడు నువ్వు. పెళ్ళిళ్ళు, పెళ్ళాలు, కార్లు, టైర్లు అని చెప్పేసి ఎంత నీచంగా మాట్లాడేవాడివి. ఏమైంది ఆ రోజున? ఏమైంది? నీ నాయకులు ఎనుభూతులు మాట్లాడేవారు, నీ కార్యకర్తలు ఎనుభూతులు మాట్లాడేవారండి. కనీసం ఎంతనా తెలివి లేదా మీకు? మనం మాట్లాడితే ఒప్పు, ఎదుటి మాట్లాడితే తప్పు. మరి కాదా? ఇప్పుడు నువ్వు అంత గొడవలు దించుకున్నాను గిలకలు కొట్టేసుకుంటున్నావు కదన్నా. ఓ మాట వాస్తవం అడుగుతాను చెప్పు. 2014లో మనం చెప్పిన సోదే ఇదొక దరిద్రం. మళ్ళీ నాకు ఏం చేస్తాం, తప్పదు చెప్పాలి. 2019 వరకు ఏమని మాట్లాడో సరే, 19 ముందు అమరావతిని ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో ఏమని మాట్లాడో సంపూర్ణ మద్దతు అమరావతికి కదా. నువ్వు మాట్లాడి కనీసం 30,000 ఎకరాలు ఉండాలన్నది నువ్వే అన్నావా లేదా? 30,000 ఎకరాలు ఉండాలి, కనీసం ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉండాలి అన్న మనిషి నువ్వే కదా. అన్నావా లేదా? తర్వాత ఏమని మాట్లాడు? అమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు, రకరకాల అవినీతి అన్నారు. 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నావు, పుస్తకం అన్నావు, జీవోలు అన్నావు. ఏ వైపుని ఏంటి ఎవరికి తెలియదు. రైట్, పక్కన పెట్టు. ఎన్నికల దగ్గరికి వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు గారు, అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధానిని తరలిస్తాడు, మన అమరావతి ప్రాంతాన్ని నాశనం చేస్తాడు, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చెప్పేసి ఆ రోజు ఆయన చెబితే అప్పటి నుంచి ఏమని మొదలెట్టారు? నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి ఇదే రాజధాని అన్నాడు. అన్నావా లేదా? నేను అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే రాజధాని అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి నువ్వు. మీ నాయకులు మాట్లాడారు, రోజా లాంటి వ్యక్తుల చేత మాట్లాడించారు. జగన్మోహన్ రెడ్డి కొంప ఇక్కడే కట్టుకుంటున్నాడు కాబట్టి ఇదే రాజధాని అన్నారు కదా. రైట్, ఓకే. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజధాని అమరావతియే అనే నినాదంతో మీరు ఎన్నికలకు వెళ్ళారా లేదా? రైట్, గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేసావు? బయటెట్టేసాం. మన విశ్వరూపాన్ని అంతా బయటెట్టేసాం. అపరిచితుడు మాట, రామో రేమో అపరిచితుడు, 3 క్యారెక్టర్లు మనయే. అధికారంలో లేనప్పుడేమో నువ్వు రామాను అన్నా, అధికారం వస్తే అపరిచితుల్లాగా అయిపోతావు. అప్పుడప్పుడు రేమో, అప్పుడప్పుడు రేమో అన్నమాట. ఇక మావిగన్ టైప్లో అప్పుడప్పుడు రేమో టైప్లో మాట్లాడుతూ ఉంటావు అప్పుడప్పుడు. రైట్, అధికారంలోకి వచ్చావు, బాగానే ఉంది, అంత సవ్యంగా సాగుతుంది అన్న సమయంలో అసెంబ్లీలో ఒకే ఒక మాట అనేసాడు అంతే. బహుశా రాష్ట్రానికి 3 రాజధానులు రావచ్చేమో. సౌత్ ఆఫ్రికా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇలా చూసినప్పుడు కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది. బహుశా రాష్ట్రానికి 3 రాజధానులు రావచ్చేమో అన్నాడు. ఏమో 3 రాజధానులు ఏంటి అంటున్నాడు అని చెప్పేసి మన వెనకాల ఉన్న నాయకులందరూ తప్పి అక్కడ ఉన్న బలాలన్నింటినీ కూడా 2 చేతులు వాచిపోయేలా కొట్టేశారు. బడేలు అని చెప్పేసి అని. జై జగన్, నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయానికి వెనకాతలు ఈ పిచ్చోళ్ళందరూ కూడా, మిగిలిన 151 మంది పిచ్చోళ్ళందరూ కూడా తెడ్డు బడేలు అని బాధేశారు. ఇది ఏంట్రా బాబు, తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎవరికో క్లారిటీ లేదు, ఒక విధానం లేదు, ఒక కమిటీ లేదు, కనీసం రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పే విధానం లేదు. ఏమీ అర్థం కాకుండా వీళ్ళందరూ ఇక్కడ బలాలు బాధేసుకుంటారు ఏంట్రా అని చెప్పేసి ఆశ్చర్యపోయాను మేము. 3 రాజధానులు 3 ఏళ్ళు అయినాయి.
ఎంతసేపు అమరావతి ఇది అమరావతి అదే కానీ 3 రాజధానుల ప్రక్రియ గురించి ఏ రోజు చర్చించలేదు, ఏ రోజు మాట్లాడలేదు, ఎక్కడ ఒక తట్ట మట్టేయలేదు. అయిపోయా 3 రాజధానులు కూడా 3 ఏళ్ల తర్వాత హైకోర్టులోను సుప్రీంకోర్టులోను చెప్పు తినేసిన తర్వాత పార్లమెంట్లో మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి అని చెప్పేసిన తర్వాత ఇంక మనం చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఓ పక్కన సిఆర్డీఏని రద్దు చేయలేకపోతున్నాము, ఓ పక్కనేమో అమరావతి ఇదని చెప్పేసానేమో ఎక్కడ నిరూపించలేకపోతున్నాం, ఇది చేయలేకపోతున్నాం, మనం కోర్టులు ఏమో చెప్పుతో కొడుతున్నాం మనల్ని. ఇంకా లాభం లేదని చెప్పేసి 3 ఏళ్ళ తర్వాత ఏం చేసావు, 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటాడు. తీసుకుంటూ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోక ముందే ఈ పనుడు మాట్లాడుతూ మేము చట్టాలు మార్చేస్తాం, మేము వచ్చిన తర్వాత మార్చేస్తాం, అమరావతి మార్చలేమా లేదంటే సవరణ చేయలేమని మాట్లాడే పోటీగాళ్ళు శాసన మండలి రద్దుకు తీర్మానం చేశారు. గుర్తుందా అండి? ఐడియా ఉందా? మీ హయాంలోనే. అది మనకి వృధా అండి. పెద్దల సభ అంటే పెద్ద ఉపయోగం ఏమీ లేదు. సంవత్సరానికి దాదాపు మనం బయట 60 లక్షల రూపాయలు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం, 60 లక్షలు అనుకుంటా. అదే అనవసరం అండి, అది రద్దు చేస్తున్నానని చెప్పేసి అని ఆ సభ మొత్తం ఏకదాటిగా గొర్రెల మంద. ఇవాళ ఎమ్మెల్సీలో చాలామంది ఉన్నారు ఎమ్మెల్సీలుగా. అప్పట్లో బొత్స సత్యనారాయణ కూడా మంత్రిగా ఉన్నాడు అసెంబ్లీలో, ఇవాళ ఎమ్మెల్సీ అనుకోండి. ఏం చేశారండి? ఏం చేశారు? శాసనమండలి రద్దు చేస్తానని ఒక చేయలేకపోయావు కదా, సిఆర్డీఏ చట్టం రద్దు చేస్తానన్న చేయలేకపోయావు కదా, ఇవన్నీ నీ హయాంలో జరిగినాయే కదా. నువ్వు ఎటువంటి తెడ్వన్నారు అన్నారా లేదా మీ వాళ్ళు అందరూ కూడా? ఎక్కడైనా కానీ నువ్వు చెప్పిన దానికి ఎప్పుడైనా కనీసం నువ్వు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, లేదంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ అయినా సరే నువ్వు ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం మీ పార్టీ నాయకులతో చర్చించవా? అంటే ఒక్కడో నిర్ణయం తీసేసుకుంటావా? నువ్వు ఎటువంటి తిట్టాలి గొర్రెల మందలా ఊగాల? కనీసం పార్టీ మీటింగ్లు కానీ, ఒక పొలిట్ బ్యూరో కానీ, ఇంకోటి కానీ చర్చించే అవకాశాలు ఏమీ లేవా? ఉండాలి. మనం ఒక నిర్ణయం పిచ్చిగా తీసేసుకోకూడదన్నా, ఎడ్డం కాదు. అందుకే అన్నాడు, మీరు అలా అంటే అలా బలాలు గుద్దేస్తున్నారు, బలాలు బాధేస్తున్నారు, అరిసేస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇంకా రేపు పొద్దున్న అన్న రోజున మీ భార్యలు కారంటే చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూస్తారేమో అన్నారు. అది దానికి మీరు చాలా మాటలు మాట్లాడుతారు. మీ ఊళ్ళో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అలా అన్నారు, లేదంటే ఇంకో దాని గురించి ఎలా అన్నారో, రాజకీయ పార్టీలు పొత్తుల గురించి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదేమో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర రాజధానికి సంబంధించి. ఈ ఇతండువాదులు, ఈ పిచ్చోళ్ళు మాట్లాడేదేమో చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో పొత్తెట్టుకున్నారో దానికి సంబంధించి సమాధానం చెప్పండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజున పొత్తులకి మీరు విష ప్రయత్నాలు చేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేము ట్రై చేసామని చెప్పేసి అని సిదిరి అప్పలరాజు ఓపెన్గా ఒక మీటింగ్లో చెప్పుకొచ్చాడు. ఇక మన ప్రత్యేక హోదా గురించి అయితే మనం సపరేట్గా చెప్పవసరం లేదు. ఇంకా 25 మంది ఎంపీలు, 25 అంటే అర్థమవుతా లేదు, 25 మందిని గెలిపించండి, ప్రత్యేక హోదాని తాడుకు కట్టి మెడకట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేస్తాను బలరాముల్లాగా అన్నాడు. లేపుకొచ్చేస్తానండి ఓ పక్కన ఢిల్లీ మొత్తం ఓ పక్క లేపేస్తాను అన్నాడు. బాబాయ్ లేపేస్తాను మా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాను. అయిపోయా, తాడు లేదు, బొంగరం లేదు. పోలవరం నేను వచ్చిన తర్వాత నిర్మించేస్తానండి మా నాన్నగారి కల. మా నాన్నగారు పడుకున్నా, లేచినా, తింటున్నా, ఎక్కడ ఉన్నా సరే పోలవరం అని చెప్పేసి కల గురించి ఊడు. మా నాన్నగారి చిరకాల కోరిక అది, నేను నిర్మించేస్తాను అన్నాడు, కట్టేస్తాను అన్నాడు. ఏం చేసాడు? రివర్స్ టెండరింగ్ అనగానే మళ్ళీ ఇక్కడ బలాలు బాధేశారు, బడబడబడబడబడి బలాలు బాధేశారు. ఇక్కడ జై జగన్. ఎటువంటి తెడివే రివర్స్ టెండరింగ్ ఏంట్రా అంటే 500 కోట్ల రూపాయలు మిగిల్చేసింది. ఎవరికి మిగిల్చేసా? 500 కోట్లలో కేంద్ర ప్రభుత్వానికి. పోలవరం ప్రాజెక్టుకి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనకు 1 రూపాయి సంబంధం లేదు. నిర్మాణ బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. సో మనం ఏం ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారానే ఖర్చు పెట్టాలి. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, అంటే మనకు మళ్ళీ తిరిగి బిల్లులు చెల్లించేటప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించుకొని దాన్ని బట్టి తిరిగి మనకి బిల్లులు చెల్లిస్తారు, నువ్వు ఎంత ఖర్చు పెడితే అంత కదా. ఈ లాజిక్ ఈ సిస్టమ్ అంతా అన్నకు తెలియదు. అప్పుడు ఇవన్నీ తెలుసుంటే కనుక రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వెళ్ళకపోతుడు. నేను 500 కోట్ల రూపాయలు మిగిలి చేశానని చెప్పేసి ఒక వారం 10 రోజులు సగలు గుర్తించేశాను, మామూలుగా కాదు. ఇంకా ఆ తర్వాత అర్థమైంది ఇందులో మనం తినేస్తానికి ఏమీ లేదురా బాబు, 50 రూపాయలు కూడా మిగలదు అనుకున్నాడు. ఎప్పుడైతే తెలిసిందో మనం ఇందులో తినడానికి లేదు, రూపాయి కూడా మిగలదని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజున పోలవరం పనులన్నింటినీ పక్కన పెట్టేశాడు. కనీసం 5 ఏళ్ల పాటు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పాటు పోలవరం ప్రాజెక్టులోకి ఒక్క మీడియాని లేదంటే ఒక సామాన్యుని కానీ అడుగు పెట్టనవ్వలేదు. ఎందుకు? తెలిసిపోద్ది కదా. దాన్ని అలా మూల పెట్టేశారు. కాఫర్ డ్యామో లేదా ఇంకోటో పోయింది. మన మంత్రుల గురించి చెప్పుకోవసలేదు. అవో వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరే, పోలవరం అయిపోయింది, అమరావతి అయిపోయింది, నువ్వు అన్న 3 రాజధానులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. తర్వాత 2 ఏళ్ళు అంటే నువ్వు 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నావు, 2 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, మళ్ళీ కొత్తగా బిల్లు ఏం ప్రవేశపెట్టలేదు. నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అక్కడ బిల్డింగ్ కట్టావు, రుషికొండ భవనం కట్టావన్నా పెద్దది, ప్రజాధనంతో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వచ్చేస్తున్నాడు. ఈ జగన్ అంటే వీళ్ళు మాట చెప్తున్నాను ఉదాహరణకి. జగన్మోహన్ రెడ్డి నేను వైజాగ్ వచ్చేస్తున్నాను అనగానే అన్న వచ్చేస్తున్నాడు అని చెప్పేసి మరి సంగతి గుద్దేసుకోవడమే. ఏం పిచ్చితనం ఇది? అంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనాలా అనొద్దా? ఈసారి అయినా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ పార్టీ నాయకులతో, కనీసం మీ పార్టీ నాయకులతో, ముఖ్య నాయకులతో, మాజీ మంత్రులు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, ఇంకా వాళ్ళ తప్పితే ఇంకెవరు లేరండి బతుక్కి. ఆ పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది నాయకులు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా, రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారు కదా. కనీసం వాళ్ళని పిలిచి, ఇగో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కనీసం అడుగు. అడిగితే వాళ్ళు చెప్తారండి. గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారో, మనకి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మనకి తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి ఏంటి అనేది కనీసం 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అందులో మెజారిటీ ప్రజల అభిప్రాయం తీసుకో. ఇప్పుడు నీ పార్టీ మీటింగ్ ఒక 50 మందో లేదంటే ఒక 100 మందో వచ్చారనుకో, కనీసం అందులో ఒక 70% మంది నువ్వు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చారనుకో, మిగిలిన 30% మందికి నువ్వేం పెద్ద పట్టించుకోవాల్సి లేదు. 100 మంది వచ్చారా బాబు, 70 మంది మద్దతు ఇచ్చారు మనకి, మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి ప్రయత్నాలు చేసి ఏదైనా ముందుకు వచ్చి మాట్లాడు. నేను చెప్పాను ఊహు అంటే నేను పిచ్చోడు అంటారు. ఇక్కడ ఆహాలో ఊహాలో పనిచేయవన్నా. ఏదైనా ఒక క్లారిటీ కావాలి. అది నువ్వు అసెంబ్లీకి వెళ్ళి చెప్తే ఒక విధానం బాగుండేది. నేను ఇంట్లో కూర్చొని చెప్పి నేనే చెప్పేస్తాను. ఇక్కడ నేను మొన్న చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి అంటాను, అయిపోద్దా? సో ఇకనైనా కానీ పిచ్చి మాటలు వద్దు దయచేసి. ఇది రిక్వెస్ట్ అనుకో.